హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో మీరందరూ అనుకుంటుండొచ్చు యానిమేలో మాంగాలకు కంటెంట్ చేసే టెల్జీ బ్రో ఏంటి సడన్గా ఒక వెబ్ సిరీస్ తోటి దిగాడని చెప్పి. వెల్, యూజువల్లీ నేను ఇట్ సిరీస్కి పెద్ద ఫ్యాన్ని. దాని నుంచి ఒక కొత్త వెబ్ సిరీస్ వచ్చి ఆ వెబ్ సిరీస్లో ఎపిసోడ్ 1 అసలు అనుకున్న దాన్ని దాటిపోయి అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒక మెంటల్ కలిగించి ఎపిసోడ్ ఎండింగ్ చూసిన తర్వాత కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఏం ఆలోచన లేకుండా షాక్లోకి గురి చేసేసిన ఎపిసోడ్ 1 చూసిన తర్వాత దీని గురించి మాట్లాడాలి, దీన్ని మీకు కూడా పరిచయం చేయాలని చెప్పి నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో ఇట్ మీరు ఎంతమందికి తెలుసు? హాలీవుడ్ మూవీస్ యానిమేలు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు అయితే మీకు బేసిక్గా పరిచయం ఉంటుంది. ఇటు మూవీ అంత పాపులర్. సో ఇటు చూసుకుంటే ఒక క్లౌన్ గురించి అంటే ఒక జోకర్ గాడ్ అనమాట, పెన్నీ వైస్ గురించి. సో ఇది చూసుకుంటే స్టీఫెన్ కింగ్ నుంచి వచ్చిన ఒక నవెల్. ఆయన అప్పట్లో రాశాడు 90s 80s టైంలో. సో అటువంటి నవెల్ ఇప్పుడు మూవీ కింద 2017లో వచ్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ కూడా వచ్చింది, అది కూడా హిట్ అయింది. సో ఇట్ సిరీస్ చాలా పాపులర్ అయింది, బట్ అంతటితోటి అది ఎండ్ అయిపోయింది. సో కానీ ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఇట్ వెల్కమ్ టు డెర్రీ అని చెప్పి, ఇది ప్రీక్వల్. ఏది మనకి ఇప్పుడు ఇట్ మూవీస్కి సీక్వెల్ కాదు, ప్రీక్వల్ అంటే ఇప్పుడు ఇట్ మూవీస్ ఏదైతే జరిగావో ఆ టైం లైన్ కాకుండా దానికంటే చాలా సంవత్సరాల ముందు, అంతకుముందు పెన్నీ వైస్ అపీర్ అయ్యాడు. అంటే 1960sలో పెన్నీ వైస్ వచ్చి ఈ స్టోరీలో అప్పట్లో చాలా విధ్వంసం సృష్టించాడు. సో ఆ విధ్వంసమే ఏది మనకి ఇట్టు మూవీస్తో పోలిస్తే ఈ సిరీస్లో ఉండే విధ్వంసం అనేది బాబోయ్ 100 times ఉంటుంది. సో అటువంటి ఇట్ స్టోరీ అయితే ఈ వెల్కమ్ టు డెర్రీ అనేది. సో దీని యొక్క ఎపిసోడ్ 1 చూసి నేను యాక్చువల్గా ఈ సిరీస్ చూసుకుందానిలే, రివ్యూలు ఏమి ఇచ్చేది ఉండదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూస్తున్నట్టు వెబ్ సిరీస్లో అలాగే ఇది కూడా చూద్దాం అనుకున్నా. దీని ఎపిసోడ్ 1 చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు చెప్పాల్సిందే దీని గురించి అని ఫిక్స్ అయిపోయాను. బై ది వే ఇది ఇండియాలో చూసుకుంటే మనకి జియో హాట్‌స్టార్లో అవైలబుల్లో ఉంది, తెలుగు లేదు ప్రస్తుతానికి అయితే, ఇంగ్లీష్లో ఉంది. చూడాలనుకుంటే చూడండి. సో ఇక దీన్ని ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందంటే, ఎపిసోడ్లోనే స్టార్టింగ్ పోర్షన్ చూసి నేను షాక్ అయిపోయాను. నేను ఇట్స్ సంబంధించిందో చూస్తున్నానా, అసలు ఏం జరుగుతుంది, అదేంటి ఇదేంటి అని చెప్పి. కంప్లీట్లీ డిఫరెంట్. దీంట్లో హారర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రేజీ ఉన్నాయన్నమాట. మనకి ఇట్ మూవీస్లో చూసుకుంటే ఆ జోకర్ గాను చూస్తే ఆ ఫేస్ కొంచెం టెరిఫైయింగ్ అనిపిస్తుంది, బట్ ఇక్కడ అలా కాదు. దీంట్లో మూమెంట్స్ ఇట్ సెల్ఫ్ చాలా ఘోరంగా ఉన్నాయి. అండ్ ఎపిసోడ్ 1లో ఎక్కడ కూడా మనకి పెన్నీ వైస్ కనిపించలేదు ఫుల్గా. సో కనిపించకుండానే ఒక టెర్రర్ని అయితే క్రియేట్ చేశాడు. మనోడు కనిపించకపోయినా కానీ ఈ ఎపిసోడ్ కలిగించిన ఎక్స్పీరియన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ మెనేస్ అనమాట. ఎపిసోడ్ స్టార్టింగ్ పోర్షనే మెంటల్ ఎక్కించింది. ఇట్కి సంబంధించింది చూస్తున్నారేనా అనేలాగా. ఆ తర్వాత కొంచెం సేపు ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటే ఆ ప్రపంచాన్ని, ఆ క్యారెక్టర్స్ని, ఎన్నో లవబుల్ క్యారెక్టర్స్ని అయితే క్రియేట్ చేశారు. అండ్ ఆ పిల్లలను చూస్తూ ఉంటే వన్స్ అగైన్ ఆ ఇట్ ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ గుర్తొచ్చి ఎంతో బాగా అనిపించి మొత్తం బాగుంది అనుకుంటూ చూసేసాను అనమాట. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చింది. ఆ ఎపిసోడ్ ఎండింగ్ చూసి షాక్. ఎంత షాక్ అయ్యానంటే ఒక 5 నిమిషాలు నేను ఏం ఆలోచించలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నేను చూసింది రియలా లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా ఇంకా రివీల్ అయ్యి ఇదంతా కలర్ చెప్తాడా లేకపోతే ఏదన్నా ఉంటుందా అని చెప్పి మైండ్ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎప్పటి వరకు మనం ఒక కైండ్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్స్లో చూసాం. సో జరిగిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో అవి చూస్తే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఏం చూశాను ఇప్పుడు నేనని చెప్పి. సో అంత షాక్ అయిపోయాను. అండ్ ఈ బోల్డ్ టేక్కి డెఫినెట్లీ క్రియేటర్స్కి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఎపిసోడ్ 1 చూసిన తర్వాత అర్థమైపోతుంది దట్ ఈ సిరీస్లో వాడు సేఫ్ అనేం లేదు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ జరుగుతాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది 1-2 ఉంటాయి, మీరు అంతటితో ఆగిపోతారు. మీ బ్రెయిన్ తోటి సింపుల్గా ఒక కైండ్ ఆఫ్ ఇట్ సిరీస్ని చూస్తున్నాం అనుకుంటారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాను అనే కైండ్ ఆఫ్ థింగ్ అయితే మనకు అర్థమైపోయింది ఇది చూస్తున్నంతసేపు. నేను చెప్తున్నాను గైస్, గుర్తుపెట్టుకోండి, యానిమేస్ గురించి మాట్లాడే నేను ఒక సిరీస్ గురించి చెప్తున్నానంటే ఆ ఎపిసోడ్ 1 ఎంత కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ 1 ఇంత ఎడిక్టివ్గా అనిపించి. సో నేను లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ 1 చూసి ఇంత కనెక్ట్ అయిందంటే ఫ్రమ్ తర్వాత వన్స్ అగైన్ ఎపిసోడ్ 1 తోటి సిరీస్ని కంప్లీట్గా చూడాలని రేంజ్లో బుక్ అయిపోయానంటే అది ఇంకొకటి ఇట్ వెల్కమ్ టు డైరీనే. మన దరిద్రం ఏంటంటే దీని యొక్క ఎపిసోడ్ ఎవ్రీ వీక్ ఒకటి వస్తుంది. సో ఎవ్రీ వీక్ వెయిట్ చేయాల్సిందే, సిరీస్ అంతా రిలీజ్ కాలేదు. సో ఇప్పుడు దీని యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే
ఒకటైతే ఉంటుందన్నమాట. దీంట్లో మాస్టర్ బేబీ ఒకటి ఉంటుంది. సో ఆ బేబీని చూపించిన విధానం అయితే కొన్ని సీన్స్లో బాగుంది, కొన్ని సీన్స్లో సీజీ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా డెర్రీని చూపించిన విధానం కూడా కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్లో ఒక బాగుంది. లైక్ బాగా చాలా బ్రైట్గా చూపించారు. లైక్ ఇట్టు ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని చాలా ఎలా చూసామో సో అదే విధంగా దీంట్లో కూడా లైక్ ఆ కలరింగ్స్ కావచ్చు, లేకపోతే ఆ చూపించిన లైటింగ్ కావచ్చు, సో ఆ ప్రపంచాన్ని చూపించిన విధానం మొత్తం అయితే మనకి ఇట్టుతో పోలిస్తే ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించదు. ఇంకొంచెం బ్రైట్గా ఉంది. కొన్ని సీన్స్లో సీజీ అని చెప్పి అర్థమైపోతుంది. అవి కొంచెం చూసుకున్నట్టు బాగుంది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా బాగుంది. వార్నర్ బ్రస్కి కూడా చెప్పాలి. సో ఈ స్టోరీని ఓకే చేసినందుకు కూడా, ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది ఎపిసోడ్ 1 చూసిన తర్వాత. లైక్ దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ చెప్పాలనిపిస్తుంది, బట్ చెప్పకూడదని ఆగిపోతున్నా. బట్ ఇక్కడ యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను మెయిన్ థింగ్ ఇదే చెప్పాలనుకున్నా. సో ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ఏదైతే మనకు ఒక పిల్లాడు కనిపిస్తాడో, సో వాడు యాక్టింగ్ చూసి ఏంటబ్బా ఇది ఏదో కొంచెం ఆఫ్ క్యారెక్టర్లాగా కనిపిస్తుంది, యాక్టింగ్ అంతగా లేదేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది లైక్ చూస్తున్నంతసేపు. బట్ వెళ్ళకుంది వాడు ఆ క్యారెక్టరే అలాంటిది. అండ్ చాలా బాగా చేశాడు. ఆ పర్సన్ ఎవడైతే పిల్లాడు చేశాడో క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకున్నాడు అని అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో సిరీస్లో చూసుకుంటే కొన్ని డైలాగ్స్ అనుకున్నట్టుగా అనిపించవు, కొంచెం ఒకటి విధంగా చెప్పాలనుకుని ఇంకో విధంగా చెప్పినట్టయితే అనిపిస్తుంది యాక్టింగ్లో. బట్ అవన్నీ చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ ఓకే మంచిది, ఏం చేశాడు ఇంకా. బట్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మనం కొంచెం వేడిగా అనిపిస్తుంది కొన్ని చోట్ల చూసుకుంటే, బట్ ఆ వేడినెస్ యాక్చువల్గా కలగాలనే దీన్ని క్రియేట్ చేశారని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ దీంట్లో కనిపించిన పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. వాళ్ళకైతే బ్రైట్ ఫ్యూచర్ ఉంది, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు డెఫినెట్లీ ఫ్యూచర్ ఇచ్చిన మూవీస్లో చాలా వాటిలో కనిపించాలి, ఎందుకంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. అంత చిన్న పిల్లలు అంత బాగా యాక్టింగ్ చేశారు, కుడోస్ చెప్పుకోవాల్సిందే. వన్స్ అగైన్ నాకు స్ట్రేంజర్ థింగ్స్ ఆ యాక్టర్స్ అప్పట్లో స్ట్రేంజర్ థింగ్స్లో ఆ చిన్నపిల్లలు ఎంత బాగా యాక్టింగ్ చేశారో, సో ఇక్కడ కూడా చాలా బాగా చేశారు పిల్లలు. దాని రేంజ్ కాదు, బట్ స్టిల్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. సో ఒకటే చెప్తాను, ఇట్ వెల్కమ్ టు డెర్రీ అనేది మీరు ఇట్టు ఫ్యాన్స్ అయితే కనుక ఇది అబ్జల్యూట్లీ మీకైతే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. వెళ్ళి చూసేయండి. మన పెన్నీ వైస్ మామ ఇంకా దిగలేదు. దిగక ముందు ఇంత రచ్చ చేసి జరిగిందంటే ఎపిసోడ్ 1లో, దిగిన తర్వాత ఇంకెంత రచ్చ ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా. సో వెయిటింగ్ అంతే, అంతకంటే ఏం చెప్పలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అంతేకాకుండా హెల్ప్ చేసిన కామెంట్స్లో తెలపండి. నేను షో కలుద్దాం ఉంటుంది బాబాయ్.